నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అల్లూరు సీతారామరాజు జిల్లా కునవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో సిపిఎం బృందం విలీన మండలాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పర్యటిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాస్. తుఫాన్ దాటికి 4 మండలాల్లో 2500 ఎకరాల్లో పంట నష్టం జరిగిన అధికారులు స్పందన లేదంటూ ఆరోపించిన శ్రీనివాస్, నష్టపోయిన రైతులకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్, తక్షణమే రైతులను ఆదుకోవాలి, లేని పక్షంలో రైతులతో ఆందోళన చేపడతామని హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. చింతూరు డివిజన్ రిపోర్టర్ మాలోద్ భారత్. ఈ మధ్య వచ్చిన మిచోంగ్ తుఫాను ప్రభావంతో ఇక్కడ భారీ వర్షాలు పడి మిర్చి, పొగాకు, ఈ పంటలు, వరి పంటలన్నీ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదంతా మునక ప్రాంతం అనేటువంటి పేరుతోటి ఈ క్రాపు చేయకుండా, కనీసం వ్యవసాయం ఉందని కూడా గుర్తించకుండా అధికారులు వచ్చి పొలాలని పరిశీలించడం కానీ, రికార్డ్ చేసుకోవడం కానీ తెలియదు. చాలా అన్యాయం వస్తుంది, అమానీయమైనటువంటిది. ఇంతవరకు వాళ్ళని పునరావాసం కల్పించకుండా నేలలో ముంచేసి, చివరికి ఇక్కడ గోదావరి నీళ్లు ముంచి వెనక్కి తన్నుతూ ఉంటే కాస్త గేట్లు ఎత్తేసి వదలండి అన్నా కూడా మీరు మునిగి చావండి తప్ప గేట్లు దించమని ఎత్తమని చెప్పే అంత హీనమైన స్థితికి ఇక్కడ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా వచ్చారంటేనే ప్రభుత్వం వీళ్ళ పట్ల ఎంతటి వివక్షతం ప్రదర్శిస్తుంది అర్థమవుతుంది. ఇవి మొత్తం మునిగిపోయినటువంటి వేలాది ఎకరాలను ఇక్కడ ఈ మిర్చి ఒక్కొక్కళ్ళు 1,00,000-1,50,000 పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు కళ్ళెదురుగానే అది ఎండిపోతా ఉంది. అప్పులు తెచ్చి బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చి 3 రూపాయల నుంచి 5 రూపాయల దాకా వడ్డీలు తెస్తే రేపు ఏం చేయాలి? రైతులు ఎలా బతకాలి? కౌలు రైతులు ఎలా బతకాలి? అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఎకరాకి 50,000 రూపాయలు పరిహారం ఇచ్చి మరలా పంట వేసుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. వ్యవసాయ రుణాలు ఒక ఆర్బిట్రేషన్ కమిటీని పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, సచివాలయాల ద్వారా కానీ ఆ వడ్డీలు, అప్పులు, భారాలు కాకుండా వ్యవసాయ రుణాలని రద్దు చేసి లేదా రీషెడ్యూల్ చేసి ఆ రకమైనటువంటి ఏర్పాటు చేయకపోతే ఇక్కడ మళ్ళీ తిరిగి కోలుకోవడం కష్టం. పునరావాసం అయిన దాకా ఇక్కడ ఉన్నటువంటి అన్ని భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పూర్తి పరిహారం ఇచ్చి ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.